కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గగ్గితిప్ప వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. దాదాపు 2 జేసీబీలు 20 ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారన్న స్థానికుల సమాచారం మేరకు పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు గగ్గితిప్ప వద్దకు చేరుకున్నారు. అధికారుల రాకను గమనించిన తవ్వకందారులు తవ్వకాలను ఆపేసి పలాయనం చిత్తగించారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మట్టి, శుద్ధ, గ్రావెల్ అక్రమ తవ్వకాలతో రూపాయి పెట్టుబడి లేకుండా అధికార అండదండలతో కోట్ల రూపాయలను దోచుకోవడం మొదలుపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజా అవసరాలకు ఎవరైనా సరే తహసీల్దార్ అనుమతితో తమకు అవసరమైనంత మట్టి, శుద్ధ, గ్రావెల్ తవ్వుకోవచ్చని పలుమార్లు మీడియా ముఖంగా చెప్పినప్పటికీ అధికారులు మాత్రం ఎమ్మెల్యే ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాతపూర్వకంగా ఎటువంటి అనుమతులు లేకున్నా రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులకు మట్టి తవ్వకాలకు, తోలకాలకు సహకరిస్తున్న అధికారులు ప్రతిపక్ష పార్టీ నేతల వ్యవహారంలో, సామాన్యుల వ్యవహారంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. అందరికీ ఒకే న్యాయం ఉండాలని, ఇస్తే అందరికీ అనుమతి ఇవ్వండి, లేకపోతే ఎవరికీ ఇవ్వద్దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టికి ఒక తూరి సార్ ఎంఆర్ఓ గారికి 10 రోజులు తిరిగినాం. పాస్బుక్లు లేమన్నాడు, 2 ఫోటోలు లేమన్నాడు. నాకు తెలుసు బాబు, అది ఎట్లా పర్మిషన్. ఈ రోజు 2 జేసీబీలు 20 ట్రాక్టర్లు గగితిపో పెట్టి దోషినట్టే తహసీల్దార్ సార్ వచ్చా 2 మాట ఎత్తరా, 3వ మాట ఎత్తి నేను పర్మిషన్ ఇలా నాకు తెలియదు. శుద్ధ గురించి శుద్ధ ఇసుక నాకు తెలియదు. కలెక్టర్తో ఏమైనా మాట్లాడుకునేరాము కడపలో. కలెక్టర్ చేయరు మీరు కావాలంటే, అంటే ఆయనకి జరిగే సాయం అది. ఒక రాజుగా కట్టి తోలుకోమన్నా తోలుకుంటాం, లేదు ఫ్రీగా తోలుకోరి బతుకుపోరి అన్నా బతాం. ఒకరిని తోలుకోమనడము, ఒకరిని వద్దనడం వద్దు సార్, అది జరగద్దు. మా బాధలు ఎట్లుంటాయో చూడ. తోలుకుంటే ప్రతి ఒక్కరం బీద సాదా కులము తలము అనుకోకుండా 5 మండలాలు ప్రజలందరం తోలుకునేది చేయి, లేదంటే 5 మండలాలు కట్ చేయి. మా సామెను తవ్వడమో లేదంటే అమ్ముకోవడమో విషయంలో రైతు పని చేసుకుంటాం. మేము వచ్చేసి నిన్న మా తమ్ముడు ఇంటికి ఒకరోజు స్లాబ్కి ఇసుకని సింహరాయణని అడిగింటే మార్కెట్ చైర్మన్ నా దాన్ని ఏమంది తోలుకుంటాను అనుకుంటున్నా, ఏంది పరిస్థితి అంటే తమ్ముడు కాలంటే పోసకపో అంటే ఒక టిప్పు కానీ మేము పోయినాము. సంతకాడికి ఎగిదిప్పకాడికి పోయి ఒక టిప్పు మా వాళ్ళు ఎన్నికి పెట్టి పోసుకోబోయేలాకనే ఇవారు ఓవిలేసు ఎంఆర్ఓ తహసీల్దార్ సారు పోతా వచ్చినారు. వాడికి ఏదో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వచ్చిండ్రు. వచ్చాను సార్ మేము పోయిన తారీఖు ఎప్పుడే వచ్చిందంటే ఎప్పుడని నిలబెట్టి అన్నాడు. 3 బండ్లు ఉన్నాయి, 3 నిలబెట్టేసినాం. సార్ దయ గురించి ఇసండి సార్, పదవి ఇత్తనం ఉందంటే అట్లా కానే కాదని పోలీసులను సార్ డిపార్ట్మెంట్ పిల్లంపి స్టేషన్కు తరలించిండ్రు. స్టేషన్లో పోయినాక ఎంఆర్ఓ సార్ పోయి రెస్పెక్ట్ గా అడిగినాం. సార్ అయినా వేసారు కత్తం 18 ఇత్తనం ఉంది సార్ అంటే, కలెక్టర్ సార్ రాబడి నన్ను నేను మీటింగ్ పోతానా నీకు సారు ఆరే సార్ పైన చూడు బాబు మీరేం భయపడాకర్రి, పైన చెప్తాడు కట్టుకోరన్నాడు. ఆ సార్ కాడ 5 ముక్కల దాకా తిరిగి పెట్టి ఏం సార్ టైం అయిపోతాను, నువ్వు పోతాను, మా పరిస్థితి ఏం సార్ 18 ఇత్తనం ఉందంటే మళ్ళీ సార్ నాకు ఫోన్ చేసి చెప్పాకన్నాడు. బేయాకరి ఇప్పుడు అన్నాడు, రేపు అన్నాడు అంటే సార్ రేపు ఆదివారం సార్ అన్నాడు, సోమవారం సార్ ఇత్తనం 16 అయిపోతుంది సార్ అని తిరిగినాము. తిరుగుతానే కాగితాలు చూసి సారు అరే సార్ 10,000 కట్టమన్నాడు. బాబు 10,000 ఫైన్ కట్టమంటే ఏదంతా కట్టాలి సార్. ఇటు ఖాళీ బండి ఒక్క గంప కూడా ఇసుక పైన కూడా పోలేదు సార్. శేనకాడ చెక్క పాసిపెట్టి ఉలికి దింపినాం. వచ్చి దాంతో పోసుకోవాలని పెట్టుకున్నాము. మాకు జరిగిందంటే మేమైతే వ్యాపారం చేసే వాళ్ళం కాదు. ఇసుక అయితే సార్ 16 ఏళ్ళ నుంచి బండినా కానీ ఇసుక వ్యాపారం చేసే వాళ్ళం కాదు. మట్టి శుద్ధ చెల్లల్లో రైతు వ్యవసాయం అయితే చేస్తాం కాదలే. తోలకాలకైతే ఎవరైనా పిలిచితే మట్టి తోలకం కానీ ఇళ్ళ ముందర రోత వండి శుద్ధకు కానీ అట్లా దానికైతే తోలుతాను. వాస్తవమేది మేము బతికేది దాని మీద. నాయంపడి ఎల్లంపల్లి అయితేనేం, శనివారపల్లి అయితేనేం, శనివారపల్లి అయితేనేం, మైతుకూరు రసికులు సాగులలో అయితేనేం, మన బంజు ప్రతి ఒక్కరి అందరి మేము కలిసిగా తోలుకుంటా బతికే వాళ్ళం. మేము ఒక 20-25 పనులు నాయంపడి రారు అంటే వస్తారు, మళ్ళా పొర్ర అంటే పోతారు. మా పాటప్పుడు మేము అందరం జీవనం పోసుకుంటా జరుపుకుంటే ఉండే వాళ్ళం మేము. నిన్న మా పనులు స్టేజీలు ఉన్నాయి, ఇప్పటికి కూడా బయటికి రాకుంటే మా బాధ తట్టుకోలేక మేము 2 జేసీబీలు 20 ట్రాక్టర్లు ఉలిపెండ కంటి వచ్చి తోలుతుంది. ఈ నుంచి వచ్చి పెట్టుబడి నుంచి వచ్చి తోలుతుంది. ఇప్పుడు 9:15 అయింటా సార్. నాకు పూర్తి నేను చెల్లు చూసుకోలే. నాకు ఫోన్ వచ్చింది, నువ్వు తోలమంటే తోలేకపోతే బాబు
మేము వేరే వాళ్ళు తోలిచాము చూడు, నువ్వేం చేస్తావు, లోకులు మా వార్డు అంటివే అని అతను ఫోన్ చేశాడు. తొలుచుకునే అతను ఫోన్ చేస్తానే నాకు బాధలేసి సార్ కొట్టా ఫోను, తహసీల్దార్ సార్ కొట్టా. ఇప్పుడు మాట్లాడతారా, మూడో వాడు ఎత్తి నేను పర్మిషన్ ఇలా నాకు తెలియదు, శుద్ధ గురించి శుద్ధ ఇసుక నాకు తెలియదు. కలెక్టర్తో ఏమైనా మాట్లాడుకునేరాము కడపలో, కలెక్టర్ చేయరు మీరు కావాలంటే, అంటే ఆయనకి జరిగే సాయం అది. ఆయన వాడు ఏంది మాకేమంటే ఈవరో విలేకరుల సారు, పోలీసులు సారు, మన ఈ తహసీల్దార్ సారు లోకులు ఏందనా చూస్తాం కాబట్టి చేస్తాం మాట్లాడతాం. కానీ మేము కలెక్టర్స్కు, ఎమ్మెల్యేలకు, సీఏలకు, ఎంపీలకు చేసే పర్మిషన్ మాకు లేదు. మేము అంత త్వరలో స్థాయికి ఎదగలే సారంగా. మా తప్పు ఏమున్నా కానీ క్షమించు, మాకైతే అందరికీ న్యాయం జరగాల. ఒక రాజుగా కట్టి తోలుకోమన్నా తోలుకుంటాం, లేదు ఫ్రీగా తోలుకోరి బతుకుపోరి అన్నా బతాం. మాకైతే దయగుంచి శుద్ధ మట్టికి ఎటువంటి పరిస్థితుల్లో దాడి చేయకోకుండా, మమ్మల్ని బలి చేయకోకుండా న్యాయం చేసి చేయండి సార్. పైర్లలో ఏమి రాలే, ఇది ఏమి రాలే, మా గౌరవం ఎట్లుంటుందో చూడండి సార్. ఈ రోజు అయితే మన్నా తోలేరు సార్, నేను అటు కూడా చెప్పినా సార్, మొన్న శుద్ధ తోలుతారు, 3 రోజుల నుంచి ఇసుక తోలుతాంటే అందరూ ఏమనలేదని మేము వచ్చినాం ధైర్యంగా సార్. మేము వ్యాపారం చేస్తున్నాం సార్, అందరిని అడుగు వ్యాపారం చేసేవాళ్ళం కాదు. ఇసుకలో అయితే మట్టి అయితే తోలుతాను నేను, ఇది పరిచయం సార్ అంటే లెక్కే చేయకుండా మా స్టేషన్లో పెట్టాల. మేము 3 రోజులు అయింది నిద్రపోలే, ఇతరం వేసుకోలేకపోయినాం. ఈ పొద్దు బాడక్కు పెట్టుకొని ఇతరం వేపించుకుని మినిమం 4 ఎకరాలు. ఇంక ఎందుకని ఆ బాధ చెప్పుకోలేక నేను చేసారు చెప్పాను పంపించాను. ఈ రోజు 2 జేసీబీలు 20 ట్రాక్టర్లు గగితిపో పెట్టి దోషిండ్రు కాడికి సార్. ముళ్ళుగులు తోలి దొబ్బిండ్రు. దొబ్బుదంటే మేము పాత తట్టుకోలేక విలేకరుల సార్లకు, పోలీసు సార్లకు, తహసీల్దార్ సార్లకు, ఈవరో సార్కి అయితే ఒలే సార్ చేసే సాయి మాకు ఉంది కాబట్టి, రైతు మూలకం కాబట్టి అది 10 ముక్కలుగా తెచ్చా 1 ముక్కలకు వచ్చాడు సార్. వచ్చి ఆడ ఇసుకేటలో నిలబడుకున్నాడు సార్. శుద్ధతోనే ఆడింది సార్ తెలుసు, రుచిపండి ఏది మరి బాగా తెలుసు. అట్టాది పోయి వచ్చి ఇసుక నిలబడుకొని తహసీల్దార్ సార్ ఫోన్ చేసి ఆడ వలేసంటే ఇసుక సార్ అంటారు. మేము 30 ఇసుకలో వినమా ఇసుక అని అడగాలి సార్. ఇప్పుడు వచ్చాకలా ఫోన్ మాట్లాడుకుంటే వచ్చిన అన్ని పనులు పోయినాక వచ్చిన ఒక డోయిరు, ఒక ట్రాక్టర్ చిక్కింది సార్లు. అది పోలీసులు సార్లు వచ్చినాక వచ్చిండు సార్. పోలీసు ఈవరో కట్టుబడి సురేష్ వచ్చిండు సార్. ఒకరిని తోలుకోమనడము, ఒకరిని వద్దనడం వద్దు సార్, అది జరగద్దు. మా బాధలు ఎట్లుంటాయో చూడ. తోలుకుంటే ప్రతి ఒక్కరం బీద సాదా కులము తలము అనుకోకుండా 5 మండలాలు ప్రజలందరం తోలుకునేది చేయి, లేదంటే 5 మండలాలు కట్ చేయి. మా సాధన తవ్వడమో ల్యాండ్ అమ్ముకోవడమో విషయంలో రైతు పని చేసుకుంటాం. ఏ నిత్యాపన ఉండకుండా పోతుంది. 15 రోజులు అంటే బాధ ఉంటుంది సార్. బంతిలో 10 మంది కూర్చుంటాం సార్. నాకు అన్నం పెట్టుకుని పక్కన అన్నం పెడితే నా బాధలు ఎత్తలేదా? నాకు కడుపు కాలుతుంది. నా పరిస్థితి, నాకు ముట్టాటలు ఉన్నాయి, జేసీబీ ఉంది, డోయిర్ ఉంది. నువ్వు వచ్చావని అభిమానంతోనే జేసీబీ కూడా తెచ్చుకునే సార్. ఇలాంటి నాకు టాటేలో ఓన్లీ ఉండేది. ఈ నమ్మనైతే జేసీబీ కూడా తెచ్చుకున్నా, నేను కాదనటం లేదు. నా పరిస్థితి ఇది. నానైతే ఒకరిని చెడు వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల. ఒక్కరిని తోలుకోమని ఒకరిని వద్దనేది వద్దు సార్.